భయ్యా టిఫిన్ తాగారా? కాఫీలు తిన్నారా? అయ్యయ్యో పొరపాటున చెప్పేశాను, అడ్జస్ట్ అయిపోండి. ఇంకా అలా మార్నింగ్ లేచాక మా బావగారు నన్ను వాకింగ్ తీసుకెళ్ళి వచ్చాడు. వచ్చాక వీళ్ళు షెట్లు ఆడుకుంటున్నారు. నేను నా స్వప్న సుందరి కోసం వెతుక్కుంటున్నాను. ఇంకా దొరకలేదు. దొరికితే మీకే ఫస్ట్ చూపిస్తానండి. ఇంకా అలా వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళతో నేను ఆడుకున్నాను. అది వేరే విషయం అనుకోండి. ఇంకా ఈ ఎండకి నేను టాన్ అయిపోతున్నాను భయ్యా. ఇంకా అయిపోతున్నానని ఇంట్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి వీళ్ళందరినీ పిలుస్తుంటే రావట్లేదు. నా గ్లామర్ నేను తప్ప ఎవరు కాపాడుతా చెప్పండి? ఇంక అమ్మాయిల ముందు ఈ గ్లామర్తో తప్ప ఇంకెలా చూపించుకోగలను? ఇంక వీళ్ళు వస్తారేమో అని మళ్ళీ ఒకసారి చూశాను. ఎవరూ రావడం లేదు. నాకేమో వంటల గదిలో నుంచి ఒకటే గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే నాకు పొద్దున్నుంచి ఏదో వాసన వస్తుంది. ఇగో ఇక్కడే ఏదో ఉంది, నాకు తెలుస్తుంది. అదుగో ఇది అదేదో చూశాను, పట్టేసుకున్నాను. ఇంకా మేనమ్మ చూసేసింది, ఇచ్చేసింది మేనమ్మ. ఇగో ఎవరో మర్చిపోయాను కదా చెప్పడం మీకు. మా అత్త. మా అత్త అంటే నేను అని ముద్దుగా పిలుస్తా. ఇంకా తిన్నానని నీకు చికెన్ లేదని క్యారెట్ పెట్టారు భయ్యా. ఇంక నాకు క్యారెట్ అని చెప్పి ఆ చికెన్ తిన్నానని మా అమ్మ నాకు 4 చివాట్లు కూడా పెట్టిందండోయ్. ఇంకేం చేస్తాం, అలా తినేసి ఒక స్లీప్ వేసా. ఆ స్లీప్లో నా స్వప్న సుందరితో ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటుంటే ఆ సాంగ్లోకి మా బావగాడు అదిగో నేనున్నానని మధ్యలో దూరిపోయాడు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. ఇంక వెళ్ళిపోతూ అందరికీ బాయ్ చెప్పేసి హగ్గిచ్చేసి మళ్ళీ వస్తానని చెప్పి కిందకి దిగిపోయా బండి ఎక్కడానికి. మరి బండి మీద వచ్చాను, బండి మీద వెళ్ళాలి కదా. ఇంక వెళ్తుంటే మా చిన్నబావ మాత్రం నన్ను వదిలి ఉండలేక, నన్ను పంపించలేక బాధపడుతుంటే, సర్లే బావా ఈ సాటర్డే రా ఆడుకుందామని చెప్పి ఇంటికొచ్చేసాను.